మార్చులు బయట వాళ్ళకి So thank you very much, sir. Now I request Sri Srikanth Garu, Divisional Cooperative Officer, Group 1 Director 2018 batch officer Garu. Probably he will be our convener, I think. చాలా మంది గ్రూప్ 1 ఆఫీసర్స్ని కోఆర్డినేట్ చేశారు. వారిని నాగసాయి గారు, అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటివ్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ గారు హానర్ చేస్తారు. తమను కూర్చోండి సార్, తమను కూర్చోండి. Now I request Sri Ram Kumar Garu, District Registrar from Registration Department Services, kindly. వారిని నాగరాజ్ గారు. It's the first time you are coming onto our desk. Just reception, that's all. నాగరాజ్ గారు, కమర్షియల్ ట్యాక్సెస్ విజయవాడ ప్రెసిడెంట్ గారు వారిని. సో ప్రతాప్ రెడ్డి గారు, ఆయన డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ గారు వారిని వేదిక మీకు రావాల్సిన కోరుతున్నాం. జైపాల్ గారు, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ విజయవాడ నగర శాఖ అధ్యక్షులు వారిని గార్లెండ్ చేస్తారు. రవికుమార్ గారు, అసిస్టెంట్ డైరెక్టర్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ వారిని దయచేసి వారిని కూడా రమ్మని రిక్వెస్ట్ చేస్తున్నాం. నా బుచ్చిబాబు గారు, సారీ కిషోర్ గారు, ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ వారు వారిని హామీ చేస్తారు. ఉమామహేశ్వరి మేడం గారు ఫ్రమ్ అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్, ట్రెజరీ సర్వీస్ వచ్చి వారిని సాధారణంగా రమ్మన్నా. సార్ నమ్మకం కూర్చోండి. బుచ్చిబాబు గారు, సుబ్రహ్మణ్యం గారు, అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ విజయవాడ అండ్ ఈజ్ ఆల్సో జనరల్ సెక్రటరీ ఆఫ్ ట్రెజరీ గెజిట్ ఆఫీసర్స్ అసోసియేషన్ వారిని దయచేసి రమ్మని రిక్వెస్ట్ చేస్తారు. జిఆర్వి ప్రసాద్ గారు, లోపలికి వచ్చి సూర్యప్రకాష్ రావు గారు, కృష్ణా జిల్లా సిఇఓ గారు, జడ్పీ సిఇఓ గారు వచ్చారా? ఓకే, వస్తే జాయిన్ అవుతారు. సో నౌ విల్ స్టార్ట్ ది మైక్ వద్దా? ఆపేసా. మీడియా ఆస్కార్ రావు గారు, మా సంఘ ప్రధాన కార్యదర్శి గారిని కూడా వేదిక మీకు రావాల్సింది కోరుతాను. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం పక్షాన ఉదయపూర్వక నమస్కారం. ఈరోజు ఈ సమావేశం సాధారణంగా ఉద్యోగ సంఘాలు నిర్వహించుకునేటువంటి సమావేశాలకి పూర్తి భిన్నమైనటువంటి సమావేశం. ఇది ఉద్యోగుల యొక్క డిమాండ్లో లేకపోతే ఇంకోటో దానికోసం పెట్టినటువంటి సమావేశం కాదు.
ఇవాళ 90వ దశకం తర్వాత ప్రారంభమైన ఆర్థిక సంస్కరణల తర్వాత దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో సాంప్రదాయబద్ధమైన పరిపాలనా విధానాల నుంచి ఆధునిక నూతనమైనటువంటి పరిపాలనా విధానాలకి ప్రభుత్వాలు వెళుతున్నటువంటి పరిస్థితిని మనం గమనిస్తూ ఉన్నాం. అంటే ట్రెడిషనల్గా గవర్నెన్స్ పరిపాలన అనేది కేవలం ప్రభుత్వ శాఖల ద్వారా మాత్రమే నిర్వహించబడుతూ ఉండేది. ఈ మారిన ఆధునిక పాలనా విధానాల్లో వివిధ రకాలైనటువంటి ఇన్స్టిట్యూషన్స్ మన ముందుకు వచ్చినాయి. కార్పొరేషన్స్ అని, స్పెషల్ పర్పస్ వెహికల్స్ అని, ప్రాజెక్ట్స్ అని, అలాగే ఒక స్కీమ్ బేస్డ్ ఇన్స్టిట్యూషన్స్గా రకరకాల ఇవన్నీ కూడా విధానాలన్నీ కూడా మనకి పరిపాలనలో వచ్చినాయి. వీటికి తగ్గట్టుగా మరింత ఎఫెక్టివ్గా ప్రజలకి సర్వీసెస్ రెండర్ చేయడం కోసం, పరిపాలనని మరింత సమర్థవంతంగా స్ట్రెంథన్ చేయడం కోసం ఆర్థిక సంస్కరణలతో పాటు మారిన పాలనా విధానాలకి తగ్గట్టుగా అధికారుల సర్వీసు వ్యవహారాలలో మార్పు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉందనేటువంటిది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘంగా మా అభిప్రాయం. ఇప్పటికే ఈ దేశంలో కొన్ని రాష్ట్రాల్లో ఈ రకమైనటువంటి విధానాన్ని, ఉదాహరణకి రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, కేరళ, కర్ణాటక మొదలగు అనేక రాష్ట్రాల్లో ఈ రకమైనటువంటి విధానం తీసుకొచ్చినప్పటికి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ విధానాన్ని తీసుకురావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఒక పక్క ప్రస్తుత ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో చాలా డైనమిక్గా వివిధ రకాలైనటువంటి సంక్షేమ పథకాలతో పాటుగా రకరకాల అభివృద్ధి ప్రణాళికలు, ప్రాజెక్టులతో ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో కొన్ని మార్పులు ఈ మధ్యకాలంలో పరిపాలనలో తీసుకొచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా నేను మీ అందరి దృష్టికి తీసుకొస్తా ఉన్నా. ముఖ్యంగా జిల్లా స్థాయిలో ఒక జాయింట్ కలెక్టర్ స్థానంలో 4 జాయింట్ కలెక్టర్ని, అదనంగా 3 జాయింట్ కలెక్టర్లు నియమించడం, జిల్లా స్థాయిలో వివిధ ప్రభుత్వ శాఖల మీద సూపర్వైజ్ చేసేటువంటి అధికారాన్ని ఆ 4 జాయింట్ కలెక్టర్లకి దఖలుపరచ పవర్స్ డెలిగేట్ చేయడం. అలాగే ఇదంతా ఎందుకు చేశారు అంటే ఫోకస్డ్గా, ఉదాహరణకి హౌసింగ్ అనేది ఈ ప్రభుత్వం ఒక ప్రాధాన్యత ఆస్పెక్ట్గా తీసుకుని దాని ఫోకస్డ్ సూపర్విజన్ ఉండాలని హౌసింగ్ కోసం ఒక జాయింట్ కలెక్టర్ని పెట్టారు. అంటే ఈ రకమైనటువంటి కొత్త విధానాలు పరిపాలనలో తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ఒక పక్క. మరొక పక్క రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎలకేట్ కావాల్సిన ఐఏఎస్ అధికారుల యొక్క కొరత ఉండటం, మరొక పక్క గ్రూప్ 1 నేరుగా సర్వీస్ కమిషన్ ద్వారా గ్రూప్ 1 నియామకం పొందినటువంటి కేడర్ ఆఫీసర్స్ని సమర్థవంతంగా వినియోగించుకోకపోవటం వల్ల రాష్ట్రం ఆశించిన స్థాయిలో ముఖ్యమంత్రి గారి ఆలోచనలకు తగ్గట్టుగా మరింత వేగవంతంగా అభివృద్ధి కార్యక్రమాలని సూపర్వైజ్ చేయలేకపోతుందనేటువంటి అభిప్రాయం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘంగా నేను ఈ సందర్భంగా వెలుబుచ్చుతా ఉన్నా. సో ఇక్కడ గ్రూప్ 1 స్థాయి అధికారులు ఒకే పరీక్ష రాసి, వీరంతా ఇంచుమించుగా 99% మంది గ్రూప్ 1 నేరుగా నియామకమైన అధికారులు అంటే వీళ్ళందరూ కూడా ఐఏఎస్ సివిల్ సర్వీసెస్కి పోటీపడి త్రుటిలో తప్పి గ్రూప్ 1 ఆఫీసర్లుగా వచ్చిన వాళ్ళు అయి ఉంటారు అనేక కారణాల వల్ల. ఈ గ్రూప్ 1 అధికారులు ఒకే పరీక్ష రాసి, ఉదాహరణకి ప్రభుత్వాలు పీరియాడికల్గా నియామకం చేయకపోవడం వల్ల అప్పుడోసారి కొన్ని రకాల పోస్టులు మాత్రమే నోటిఫై చేస్తుండటం వల్ల ఒక్కోసారి ఆ ఇచ్చిన నోటిఫికేషన్లో ప్రాధాన్యత పోస్టులు లేకపోవటం వల్ల మెరిట్లో టాపర్గా వచ్చి కూడా ఆ నోటిఫికేషన్లో ఆర్డీఓ పోస్ట్ లేకపోవటం వల్ల వారు ఆడిట్ డిపార్ట్మెంట్లో మెరిట్లో టాపర్గా వచ్చి కూడా అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్గా నియామకం పొందుతారు. తెల్లారేటప్పుడు కొద్ది రోజులు పోయేటప్పటికి ఈ ఆర్డీఓగా నియామకం అయిన ఆయన ఐఏఎస్ కన్ఫర్మేషన్ వచ్చి కలెక్టర్గా ఈ ఆడిట్ ఆఫీసర్ మీద పెత్తనం చేయడానికి సూపర్వైజరీ పాత్రలోకి వస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంటే వీళ్ళని డిఫరెంట్ సర్వీసెస్ ప్రయారిటీగా ఎలకేట్ చేసుకోవడం కోసమే ఆర్డర్ ఆఫ్ మెరిట్ తప్ప వీరందరూ కూడా ఈక్వల్ మెరిటోరియస్ క్యాండిడేట్స్గా మనం పరిగణించాల్సినటువంటి అవసరం ఉన్నది.
ఎందువల్లంటే లక్షలాది మందితో పోటీపడి వీళ్ళు సెలెక్ట్ అయ్యి వచ్చినటువంటి వాళ్ళు. ఈ నూతన వ్యవస్థలో జాయింట్ కలెక్టర్లకి పాలనా పరిస్థితి ఇచ్చిన దాంట్లో ఉత్పన్నమైనటువంటి ఒక నెగిటివ్ పరిణామం ఏంటంటే జిల్లాలో ఆ శాఖ యొక్క జిల్లా స్థాయి అధికారి హైరార్కీ వైజ్గా జాయింట్ కలెక్టర్ కంటే హై క్యాడర్లో ఉన్నప్పటికీ కూడా ఈయన ఐఏఎస్ అయిన కారణంగా ఈ వాజ్ మేడ్ యాజ్ ఇన్ఫీరియర్ టు జాయింట్ కలెక్టర్. ఈ రకమైనటువంటి పరిస్థితులు గ్రూప్ 1 అధికారుల యొక్క మనోధైర్యాన్ని, వారికి కమిట్మెంట్తో పనిచేసేటువంటి వారి యొక్క కమిట్మెంట్ మీద కొంత ఆశాభంగం కలిగినటువంటి వాస్తవ పరిస్థితి కూడా ఉన్నది. మరో పక్క చూస్తే కెరీర్ ప్రోగ్రెషన్ కూడా ఈక్వల్గా లేకుండా ఒక శాఖలో 4 లెవెల్స్ ఆఫ్ హైరార్కీ ఉంటుంది, మరొక శాఖలో 2 లెవెల్స్ ఆఫ్ హైరార్కీ ఉంటుంది. ఉదాహరణకి గ్రూప్ 1లో ఎంట్రీ అయిన తర్వాత వాణిజ్య పనుల శాఖలో 4 లెవెల్స్ ఆఫ్ హైరార్కీ ఉంటుంది. సిటిఓగా ఎంట్రీ అయిన ఆయన ఏసీ, డీసీ, జేసీ, అడిషనల్ కమిషనర్గా 4 లెవెల్స్ పదోన్నతి పొందే అవకాశం ఉంటుంది. అదే అసిస్టెంట్ లేబర్ కమిషనర్గా అదే గ్రూప్ 1 పరీక్షలో సెలెక్ట్ అయిన ఆయన 1 లెవెల్ మాత్రమే ప్రమోషన్ వచ్చేటువంటి పరిస్థితి ఉన్నది. సో వీళ్ళిద్దరికీ ఒకే పరీక్ష రాసినప్పటికి కూడా హోదాలో 4 క్యాడర్స్ అంతరం, ఆ మేరకు జీతభత్యాల్లో అంతరం, ఆ మేరకు వారు రిటైర్ అయినాక జీవితకాలం పాటు పెన్షన్లో అంతరం ఉండేటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో సర్వీసుల్లో ఉన్నాయి. సో వీటన్నిటినీ మరోపక్క ప్రమోషను వీరికేమో కెరీర్ ప్రోగ్రెషన్కి ఉన్నటువంటి రెండో ఆప్షన్ ఏదైతే ఉందో అఖిల భారత సర్వీసులకి ఎంపిక అయ్యేటువంటి అవకాశం. ఆ ఐఏఎస్కి ఎంపిక అయ్యేటువంటి అవకాశంలో 85% రెవెన్యూ డిపార్ట్మెంట్ వారికి ప్రమోషన్ కోటా కింద, కేవలం 15% మాత్రమే మిగతా అన్ని సర్వీసుల వారికి సెలక్షన్ కోటా కింద ఉన్న విధానం వల్ల వీరికి ఈ వివిధ సర్వీసుల్లో ఉన్న గ్రూప్ 1 అధికారులకి అఖిల భారత సర్వీసులకి ఎంపిక అయ్యేటువంటి అవకాశాలు చాలా నేరోగా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కొన్ని రాష్ట్రాల్లో మన పక్కన ఉన్న తమిళనాడు రాష్ట్రంలో ఈ దామాషాని 50-50గా మార్చినటువంటి ఉదంతాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. సో వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఈ గ్రూప్ 1 అధికారుల యొక్క మనోవ్యధను తొలగించడానికి, వారికి కొంతకాలం తర్వాత సరైనటువంటి పదోన్నతి అవకాశాలు కలిగేదానికి, వారు మరింత ఉత్సాహంగా సమర్థవంతంగా ప్రజలకి ప్రభుత్వం కోరుకుంటున్న రీతిలో సేవ చేసేదానికి, అలాగే ప్రభుత్వం కూడా తను చేపట్టినటువంటి ప్రాజెక్టులు, సంక్షేమ పథకాలు సమర్థవంతంగా అమలు చేసేదానికి ఈ మేధావి వర్గానికి చెందిన అత్యున్నత స్థాయి అధికారులైనటువంటి గ్రూప్ 1 స్థాయి అధికారులని సమర్థవంతంగా వినియోగించుకోవడం ద్వారా మాత్రమే ఈ రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారు ఆశిస్తున్న రీతిలో మరి అభివృద్ధి పదంలోకి వెళ్ళగలిగే అవకాశం ఉంటుందనే విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం పక్షాన నేను మనవి చేస్తూ ఉన్నాను. వీటన్నిటికీ పరిష్కారంగా ఒకే ఒక సొల్యూషను ఈ రాష్ట్రంలో ఒక పాలనా సంస్కరణ రూపంలో తీసుకురావాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని ప్రస్తావిస్తూ, అదే ఆంధ్రప్రదేశ్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అనే పేరు మీద ఒక నూతన సర్వీస్ని ఈ రాష్ట్రంలో తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది, తక్షణం అవసరం ఉందనేటువంటి విషయాన్ని ఈనాడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం యావత్తు గ్రూప్ 1 అధికారుల మనోభావాలని రిఫ్లెక్ట్ చేస్తూ, ప్రతిబింబిస్తూ ఈ అంశాన్ని నేను తెర ముందుకు తీసుకొస్తా ఉన్నాననే విషయాన్ని మనవి చేస్తూ ఉన్నాను. సో కాబట్టి ఈ ఆలోచన ఇదేమి కొత్తగా నా మేధస్సులోంచి పుట్టిన ఆలోచన ఏమి కాదు. దిస్ ఇస్ నాట్ ఎ బ్రెయిన్ చైల్డ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆర్ ఎనీ ఇండివిజువల్ సూర్యనారాయణ. ఇది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం అనేక మంది అధికారులు, గతంలో కొంతమంది గ్రూప్ 1 ఆఫీసర్స్ అసోసియేషన్ పేరు మీద, అంతకుముందు ప్రభుత్వమే కొంత ఇనిషియేట్ చేసి ఆ రోజుల్లో కొంత కమిటీలు వేయటం, మన పక్క రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ పేరు మీద ఏర్పాటు చేస్తామని కేసీఆర్ గారు మరి స్పెషల్ చీఫ్ సెక్రటరీ స్థాయి అధికారి అయినటువంటి ఎంజీ గోపాల్ గారి నేతృత్వంలో కమిటీని వేయటం, కొన్ని రాష్ట్రాల్లో ఇది ఎప్పటికీ అమల్లో ఉండటం, ఈ పరిస్థితులన్నీ చూసిన తర్వాత మా సంఘం పక్షాన ఒక అధికారుల బృందం కొన్ని రాష్ట్రాలు పర్యటించి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా అవగాహన చేసుకుని మేము త్వరలోనే ఈ ఆంధ్రప్రదేశ్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అనేటువంటి ఏర్పాటు చేయాలనేటువంటి డిమాండ్ని, ఇటు ఉద్యోగుల పక్షంగా డిమాండ్ కాదు, ఇది ఒక రకంగా చెప్పాలంటే ఇట్ విల్ బి ఇన్ ది గుడ్ ఇంట్రెస్ట్ ఆఫ్ స్ట్రెంథనింగ్ ది గవర్నెన్స్, పరిపాలనని మరింత మెరుగుపరిచేదానికి, సమర్థవంతంగా నిర్వహించేదానికి దోహదపడే అంశంగా మీ అందరి ముందు ప్రస్తావిస్తూ ఆ యొక్క కాన్సెప్ట్ పేపర్ని, ఈ ఆలోచన పత్రాన్ని ఈనాడు మరి మాకు ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించడంలో మరి చైర్పర్సన్గా, ప్రిసిడియం చైర్పర్సన్గా మరి హనుమంతరావు గారు, గౌరవనీయులు రిటైర్డ్ డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ వారు
మరి మాతో అసోసియేట్ అయ్యారు. వారి చేతుల మీదుగా ఆ కాన్సెప్ట్ పేపర్ని డాక్యుమెంట్ని ఇప్పుడు రిలీజ్ చేసుకునేటువంటి కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. అట్లాగే ఆగస్టు 8వ తారీఖు నాడు 8th ఆగస్టు ఆదివారం నాడు ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విజయవాడలో లెమన్ ట్రీ హోటల్లో మొట్టమొదటి మేధో మథన సదస్సుని నిర్వహించాలని కూడా నిర్ణయం చేయడం జరిగిందనే విషయాన్ని మీడియా ద్వారా అందరికీ తెలియజేస్తూ ఉన్నా. రెండో సమావేశం విశాఖపట్నంలోను, 3వ సదస్సు కర్నూలులోను, 4వ సదస్సు తిరుపతిలో నిర్వహించి ఈ 4 సదస్సుల్లో గ్రూప్ 1 అధికారులు వెలుబుచ్చినటువంటి అభిప్రాయాలన్నిటినీ కన్సాలిడేట్ చేసుకుని ఒక డాక్యుమెంట్ని ప్రభుత్వం ముందు ఉంచేదానికి గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారిని కలిసి ఈ డాక్యుమెంట్ని ప్లేస్ చేయాలని సూత్రప్రాయంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నిర్ణయించిందనే విషయాన్ని తెలియజేస్తా ఉంది. సో ఇప్పుడు మన హనుమంతరావు గారు ఇంగ్లీష్ వర్షన్ని, శ్రీకాంత్ గారు తెలుగు వర్షన్ని ఈ డాక్యుమెంట్ని రిలీజ్ చేస్తారు. సార్ ఓపెన్ చేయండి సార్. ఆస్కర్ గారు ముందుకు రండి. ఫస్ట్ మీరు చేయండి సార్. చెప్పండి పర్లేదు. సింపుల్గా తీసేటట్టు పెట్టారు ఎప్పుడు ఇలాంటివి. ఇంత టైట్ ప్యాక్ ఏదో అమెరికా పార్సల్ కొరియర్ చేస్తున్నట్టు ప్యాక్ చేశారు. చెప్పండి సార్. అటు ఇటు వచ్చి సార్ మీరు కూడా తీయండి. అందరికీ ఒక పేపర్ ఇవి వాళ్ళకి ఇచ్చేయండి. రెస్టారెంట్ సార్. నమస్తే రండి. సిఇఓ గారు సూర్యప్రకాష్ గారు. సూర్యప్రకాష్ గారు రండి. సార్ ఇది టైమ్లీగా వచ్చారా సూర్యప్రకాష్? నమస్కారం. ఈ చూడమ్మా, వీళ్ళకి ఎవరికి కావాలంటే వాళ్ళకి ఇంగ్లీష్ వర్షన్, తెలుగు వర్షన్ ఎవరికి ఏది కావాలంటే అది ఇవ్వండి, డిస్ట్రిబ్యూట్ చేయండి. ఓపెన్ చేసాను, బయట ఇచ్చేసి. ఇంగ్లీష్ వర్షన్ కావాలంటే ఇంగ్లీషు, తెలుగు వర్షన్ తెలుగు. ఒక 2 మాటలు మా చైర్పర్సన్ గారు చెప్తారు. సార్ రండి. అలాగే సూర్యప్రకాష్ గారు కృష్ణా జిల్లా జడ్పీ సిఇఓ గారు వచ్చారు. వారిని బొకేతో సత్కరించవలసింది కోరుతున్నాను. రాజ్ కుమార్, లక్ష్మణ మీరు కొద్దిగా లేట్ అయ్యారు సార్. మీరు కూర్చోండి.
అందరికీ నమస్కారాలు. ఇప్పుడు సూర్యనారాయణ గారు చాలా విస్తృతంగా విపులీకరించి ఈ కాన్సెప్ట్ను ముందు ఇంట్రడక్షన్ చేశారు. అంటే ప్రస్తుతం లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్లో జరుగుతున్న నేపథ్యంలో పరిపాలన వివిధ రకాలుగా విస్తరించి పాత పద్ధతుల్లో ఏదో మెయింటెనెన్స్ సర్వీసో రెవెన్యూ సర్వీస్ కాకుండా అభివృద్ధి పందాలో అన్ని రకాల రంగాల్లో పరిపాలన విస్తరించడం జరిగింది. దీంట్లో భాగంగానే నేడు గ్రూప్ 1 కాకుండా 21 మొత్తం రాష్ట్రంలో 44 సర్వీసులు 44 శాఖల్లో డైరెక్ట్ రిక్రూట్ గెజిటెడ్ ఆఫీసర్స్ కింద నియామకం జరుగుతుంది ఏపీపీఎస్సీ ద్వారా. అంటే డైరెక్ట్ రిక్రూట్ గెజిటెడ్ ఆఫీసర్స్ అంటే గ్రూప్ 1లో 21 సర్వీసులు ఉన్నాయి. మిగతా ఒక 23 సర్వీసుల్లో ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ అండ్ బాయిలర్స్, ఏడీ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్, రకరకాల పరిస్థితుల్లో స్టాటిస్టికల్ ఏడీ హార్టికల్చర్ ఆఫీసర్సు చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో అన్ని శాఖల్లో ప్రతిభావంతులైన అధికారులు ఎంతోమంది డైరెక్ట్ రిక్రూట్గా 25-30 సంవత్సరాలకే ఉన్నత స్థాయి, బాధ్యతాయుతమైన స్థాయిల్లో నియామకం జరుగుతుంది. వాళ్ళు ఒక 30 సంవత్సరాలు లే సెక్రటరీగా జాయిన్ అయ్యాడు. లే సెక్రటరీ ఒక 25 సంవత్సరాల్లో జాయిన్ అయితే ఈ 35 సంవత్సరాలు లే సెక్రటరీలో ఇందాక తను చెప్పినప్పుడు 2-3 ప్రమోషన్సే ఉన్నాయి. అసిస్టెంట్ డైరెక్టర్, డిప్యూటీ డైరెక్టర్, జాయింట్ డైరెక్టర్. మిగతా బ్యాచెస్ కొన్ని ఈ అసమానతల వల్ల అధికారుల్లో నిరుత్సాహం, నిస్పృహ నిర్లిప్తత చోటు చేసుకుంటున్నాయి. దీని ప్రభావం పరిపాలన నాణ్యమైన రీతిలో జరగటం లేదు. ఈ వేదిక నేను ఏపీజీఈఏ సంఘం వారితోటి ఈ సూచన చేసినప్పుడు వెంటనే సూర్యనారాయణ గారు, సార్ ఇది మంచి కాన్సెప్టు, ఇది ముఖ్యమైన నేటి సివిల్ సర్వీస్ రిఫార్మ్, అంటే నేటి సమాజంలో సివిల్ సర్వీసెస్కి మార్పుకి అభివృద్ధి పదంలో వదటానికి మొదట మెట్టుగా అంకిత భావంతో కమిటెడ్, కాన్ఫిడెంట్, ప్రొఫెషనల్లీ కాంపిటెంట్ స్టేట్ క్యాడర్ ఆఫీసర్సు రాష్ట్రంలో 8.5 లక్షల మంది రెగ్యులర్ ఎంప్లాయీస్ ఉంటే ఒక 30-40 వేల మంది గెజిటెడ్ ఆఫీసర్స్ ఉంటే డైరెక్ట్ రిక్రూట్ ఆఫీసర్సు ఒక 3,000 మంది ఉన్నారు. 3,000 మందిలో 2-3 సర్వీసులు తప్పితే మిగతా సర్వీసులు వాళ్ళంతా ఈ అసమానాలతోటి వాళ్ళ తరతరాలుగా బాధపడుతూ సామాన్యుడి సనుగుల్లాగా సేవ చేస్తున్నారు. అంతేగాని ఒక పట్టుదలతోటి పటిష్టంగా చేసే అటువంటి ఉత్సాహవంతం అయిన వాతావరణాన్ని పెంపొందించడానికే ఈ వేదికని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ముఖ్యంగా ఈ 44 సర్వీసుల్లో ఉన్న ఒక 2-3 వేల మంది నేడు పనిచేస్తున్న, అంటే 1990 నుంచి అధికారులు ఇంకా సర్వీస్లో ఉన్నారు. గత 30-32 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్న అధికారులందరూ ఈ కాన్సెప్టు, ఈ ఆలోచనని అంగీకరించి స్ఫూర్తిని పెంపొందించి వాళ్ళు రాష్ట్ర సర్వీసు, రాష్ట్ర పరిపాలనకి నైపుణ్యత పెంపొందించాలని కోరుకుంటూ ఈ మొదటి మెట్టుగా ఈ కాన్సెప్ట్ పేపర్ రిలీజ్ చేయడం జరిగింది. కాన్సెప్ట్ కంప్లీషన్, ఈ ప్రయాణం అనేది సూర్యనారాయణ గారు చెప్పినట్టు అన్ని ప్రాంతాలు, 4 ప్రాంతాలతోటి ఉన్న అధికారులను అందరితోటి ఒక పార్టిసిపేటివ్ అప్రోచ్లో ఒక మేధో మదనం చేసి ఒక పక్కా డాక్యుమెంట్ని తయారు చేయబోవాలనే ఆలోచనతో ముందుకున్నాం. దీంట్లో ప్రథమంగానే ఈరోజు ఈ కాన్సెప్ట్ని అందరి ముందు, ప్రెస్ ముందు, రాష్ట్ర అధికారుల ముందు, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మేము సవినయంగా విన్నవిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.